మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, 100 సార్లు మొక్తాను మీ కాళ్ళు, 100 సార్లు మొక్తాను. ఎందుకంటే మళ్ళా బతుకమ్మలు ఆడిపిస్తారు. మేము చూడమమ్మా, మేము బతుకమ్మ ఎప్పుడో చూడండి. రజాకర్ సినిమాలో చూస్తేనే రక్తం మర్ర 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 మరుగుతున్నారు. లంగా ఎప్పుడో 70 సంవత్సరాల కింద మా అమ్మమ్మలని, మా బంధువుల్ని, మా పూర్వీకుల్ని నగ్నంగా భర్తలను చంపి భర్తలను ఇప్పి శవాల చుట్టూ బతుకమ్మ ఆపించిన కొడుకుల చరిత్రమ్మ ఇది. ఆ కొడుకుల ఈరోజు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్. ఈరోజు రజాకారులకు మరు రూపమే కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ అని మళ్ళా బతికితే మన బిడ్డలతో మళ్ళా బతుకమ్మలు ఆడిపిస్తారు. కొడుకులు మళ్ళా ఆడిపిస్తారు. ఒక్కవేళ ఇది అబద్ధమైతే వెస్ట్ బెంగాల్ లో పీరి నిన్నగాక మొన్న 4 రోజుల కింద ఆ 70 సంవత్సరాల వృద్ధురాలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో అల్లాకి కసం క్యా కర్తాం దీంట్లో ఉంటుంది. హిందువులలో పుట్టి హిందువులను చంపుతున్నారు. ఆ ఊర్లలో అందమైన హిందూ అమ్మాయిలుంటే సాయంత్రం అడిగిన వారికల్లా హిందూ అమ్మాయిని పంపించాల్సింది. అక్కడ అది మెట్పల్లిలో రావద్దు, అది కోరుటలో రావద్దు. ఆడంటాడు సిరిసిల్లోడు, ఆ తాగుపోతాడు కొడుకు, జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతుందంటావురా? ఏమన్నారా మరి? ఏమన్నారా చెప్పండిరా. జై చేశానల్లా, జై అల్లాలల్లా ఏమన్నా చెప్పండి మీరు. జై శ్రీరామ్ అంటే ఒక ఎత్తునమ్మా. అన్నం తర్వాత మానాలు వై పానాలు పోయినాక అన్నం ఏం చేసుకుంటాం? మానం లేదు, పానం లేదు. కడుపుల కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు కొడుకులు. జాతిని నిర్మూలించడం తిరుగుతున్నారు. ఉన్నాయా? 50 ఏళ్ల కిందనే ఇన్ని మసీదులు, 50 ఏళ్ల కింద నేను ఏ ఊర్లలో చెప్పురా మీరు చెప్పుని. మీ ఊర్లలో, మా ఊర్లో ఒక్క మసీదు లేకుండా 4 మసీదులు, ఒక్క చర్చ లేకుండా 4 చర్చలు. కళ్ళు మూసుకొని ఉపవాసాలు చేయండి, నోములు చేయండి, ఓట్లు మాత్రం మనం చంపడం చేయండి. మాలయ్యండి. ఒకడు హనుమంత మాల అంటాడు, అయ్యప్ప మాల అంటాడు. ఓటు మాత్రం గుళ్ళు గూలగొట్టడానికి, మన ఆడబిడ్డలను అత్యాచారం చేసేవాడికి, మన అవమానాలు పాలు చేసే రేవంత్ రెడ్డి గారికి ఓట్లేస్తారా? ఒక్కవేళ బతకాలంటే ఉన్నదే ఒక్క దేశం. ఎటు పోతారు? రమణ చెప్పు, నమ్మకం ఏ దేశం ఉన్నదో? సౌదీ వాళ్ళ ఖతార్ అని తీసుకుంటాడా? కాబట్టి అమ్మ దయచేసి మేము ఏదైనా చెప్పింది అబద్ధమైతే మీ బిడ్డలను అడగండి. ఒక్కటి కూడా అబద్ధం అయితే నేను మాట్లాడిన దాంట్లో ఉరి పెట్టుకుంటా, కొరుటాల బహిరంగంగా ఉరి పెట్టుకుంటా, నేను తప్పు మాట్లాడినా బహిరంగంగా ఉరి పెట్టుకుంటా. కాబట్టి ఒక్కసారి మీ బిడ్డల గురించి అడుగుతున్నాం. మీ బిడ్డలను కాపాడతానికి వచ్చినాం. మీ బిడ్డలను కాపాడతానికి వచ్చిన మమ్మల్ని చంపుతారా? ఒక్కసారి ఆలోచించుకోండి.